నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఈసీ అరాచకాలకు పాల్పడిందని చంద్రబాబు ఆగ్రహం. నేడు ఈసీని కలిసి ఫిర్యాదు, అవసరమైతే జాతీయ స్థాయిలో పోరాటం చేసే యోచన. ఏపీలో 79.64% పోలింగ్ నమోదు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 85.93%, విశాఖ పశ్చిమలో అత్యల్పంగా 58.19%. ఏపీలో 2014తో పోలిస్తే పెరిగిన ఓటింగ్. 25,42,000 ఓట్ల వృద్ధి. పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొన్న మహిళలు. అవినీతికి తావు లేకుండా కొత్త రెవెన్యూ పురపాలక చట్టాలు. అధికారులకు సీఎం కేసీఆర్ నిర్దేశం. ఐఏఎస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. తెలంగాణలో ఈ నెల 22 నుంచి స్థానిక పోరు. జిల్లా మండల పరిషత్ ఎన్నికలకు సీఎం నిర్ణయం. ఎన్నికల సంఘానికి సిఫార్సు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారనే ఫిర్యాదులపై తమిళనాడులో ఐటీ దాడులు. దాదాపు 15 కోట్ల నగదు స్వాధీనం. ఎన్నికల సంఘం తీరుతో పాటు ఈవీఎంల లోపాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు జాతీయ స్థాయిలో ఉద్యమించేందుకు సిద్దమయ్యారు. ఏపీలో ఎన్నికలు జరిగిన తీరును నిరసిస్తూ ఈసీని నిలదీయనున్నారు. ఈసీపై పోరాడుతూనే వివిధ రాష్ట్రాల్లో భాజపా వ్యతిరేక కూటమి ప్రచారంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు తదుపరి కార్యాచరణకు సిద్దమయ్యారు. ఈసీ ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకించడంతో పాటు ఈవీఎంలు, వీవీప్యాట్ల వ్యవహారంపై ఇవాళ రేపు ఢిల్లీలో ఉద్యమించనున్నారు. చంద్రబాబు వెంట ఎంపీ అభ్యర్థులు, సిట్టింగ్ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, రాష్ట మంత్రులంతా హస్తిన వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈసీని కలవనున్న చంద్రబాబు ఏపీలో పోలింగ్ జరిగిన తీరు, ఈవీఎంల ఇబ్బందులపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రజల సహనానికి ఎన్నికల సంఘం అగ్నిపరీక్ష పెట్టిందని ఫిర్యాదు చేయనున్న తెలుగుదేశం అధినేత ఈవీఎంలో మొరాయింపు, సైకిల్ గుర్తుకు ఓటేస్తే వేరే పార్టీకి ఓటు పట్టం వంటి అంశాలను ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదే మరి నవ్వుతానే ఏం చేయాలనో ఈవీఎం పని కూడా లాజికల్ గా తీసుకెళ్తాం. నమ్మకం లేని వ్యవస్థను పెట్టుకొని రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేయడం కరెక్ట్ కాదు. తెలియని వ్యవస్థను పెట్టుకొని మీకు అందరికి శక్తి ఉంటే ఓడించండి. ఈ రాష్ట్ర ప్రజలు ఓడించండి, నాకేం బాధ. కానీ మీరు ఈవీఎంలు మ్యానిపులేట్ చేసి, మీ అధికారాన్ని మ్యానిపులేట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టు మాత్రం దట్ ఇస్ ది లాస్ట్ డే. వీఆర్ క్యాపబుల్ ఆఫ్ రెసిస్టింగ్, వీఆర్ క్యాపబుల్ ఆఫ్ ఫైటింగ్. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఏ స్థాయికైనా వెళ్తాం. విల్ రెస్టోర్ డెమోక్రటిక్ స్పిరిట్. ఈవీఎంలు మొరాయించిన సమయంలో బాగు చేసేందుకు వచ్చిన సాంకేతిక నిపుణులు ఎవరు, వారికి ఉన్న అర్హతలు ఏంటని డిమాండ్ చేయనున్నారు. మొత్తం వీవీప్యాట్లు లెక్కించేందుకు 6 రోజులు పడుతుందని ఈసీ చెప్పడం కుంటిసాకేనని భావిస్తున్న చంద్రబాబు బ్యాలెట్ పత్రాలు లెక్కించేందుకు ఎంత సమయం పట్టేదో గుర్తు చేయనున్నారు. ఈ అంశంపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు వ్యూహరచన చేస్తున్నారు. వీవీప్యాట్లో ఓటర్ స్లిప్ 7 సెకండ్లు కనిపిస్తుందని ఈసీ చెప్పినా కొన్ని చోట్ల 3-4 సెకండ్లు మాత్రమే కనబడటం వంటి అంశాలు ఈవీఎంల లోపాలకు రుజువని చంద్రబాబు అన్నారు. ఈవీఎంల మీద ఎందుకు మీరు ఈ మరిగా ఒక డెమోక్రసీని ఒక ఫార్స్గా ఎందుకు తయారు చేశారు? బజార్లో అమ్ముకునే పరిస్థితికి వస్తున్నారు. ఒకడు వస్తాడు, నువ్వు నా 5 కోట్లు ఇస్తే నేను ఎమ్మెల్యే గెలిపిస్తా అంటాడు. అంటే ఈవీఎంల పైన ఆధారపడాలండి మనం. 6 days పడుతుందా? ప్రూవ్ చేస్తాను నేను. ఎన్ని రోజులు పడుతుందండి? 6 hours పడుతుంది. 6 days అవసరం. అందులో కూడా ఒక స్లిప్. ఆ స్లిప్ ఏంటి? పేరు, దాంట్లో ఒక సింబల్ ఉంటుంది, అంతే కదా. ఆ సింబల్ సెగ్రిగేట్ చేయడం, కౌంట్ చేయడం అయిపోయింది. 1000 notes కౌంట్ చేయడం ఎంత పడుతుంది? 16 tables అయితే 6 రోజులు పడుతుందని చెప్పి అడ్డం పడి అసలు కౌంటింగ్కి కూడా 5 booths ఇచ్చారు. నిన్న చూసిన తర్వాత ఎవరికైనా ఈ దేశంలో ఈవీఎంస్ పైన నమ్మకం ఉందండి? నేను అడుగుతాను. పోలింగ్ ప్రారంభం 2 గంటలు ఆలస్యమైతే మరుసటి రోజు అంతే సమయం ఓటింగ్ నిర్వహించేందుకు వీలున్నప్పటికీ ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని చంద్రబాబు నిలదీయనున్నారు. ఈ నెల 11న ఏపీలో 622 కేంద్రాల్లో 2 గంటలు ఆలస్యంగా ప్రారంభమైన చోట్ల మరుసటి రోజు పోలింగ్ జరపాలని తాను రాసిన లేఖలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించనున్నారు. ఫలితంగా అర్ధరాత్రి తర్వాత కూడా పోలింగ్ కొనసాగిన విషయాన్ని చంద్రబాబు ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో తెలుగుదేశం తరపున రివిజన్ పిటిషన్ వేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి వరకు కొనసాగిన పోలింగ్లో ఓటర్ చైతన్యం వెల్లివిరిసింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభకు జరిగిన ఎన్నికల్లో 79.64% పోలింగ్ నమోదైంది. 2014 ఎన్నికల కంటే 25,42,000 ఓట్లు అధికంగా పోలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 3,93,00,000కు పైగా ఓటర్లు ఉండగా 3,13,33,631 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. హింసాత్మక ఘటనలు, ఈవీఎంల మొరాయింపు వంటి సాంకేతిక సమస్యల మధ్య ఏపీ అసెంబ్లీకి 25 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 79.64% పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. గురువారం ఉదయం 7ంటికే పోలింగ్ మొదలైనప్పటికీ అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో చాలాసేపు అంతరాయం ఏర్పడింది. ఒక దశలో 30% ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు తలెత్తాయని ఊహాగానాలు కూడా వెలువడగా అలాంటి పరిస్థితి లేదని ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించిన ఈసీ తెలిపింది. కేవలం 350కి పైగా ఈవీఎంలలో మాత్రం సమస్యలు తలెత్తాయని, వాటన్నింటినీ సరిచేసి పోలింగ్ ప్రక్రియకు అంతరాయం లేకుండా చూశామని ఈసీ చెప్పుకొచ్చింది. అయితే సాయంత్రానికి పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపించింది. గురువారం సాయంత్రం 6ంటికి పోలింగ్ ముగియాల్సి ఉండగా ఆ సమయానికి చాలా పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. అప్పటికి 71.3% పోలింగ్ మాత్రమే నమోదు కాగా పరిస్థితిని గమనించిన ఈసీ గడువుకు ముందు క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటేసే అవకాశం కల్పిస్తామని చెప్పింది. అందుకనుగుణంగా అందరికీ స్లిప్పులు జారీ చేసింది. ఇలా గురువారం సాయంత్రం పోలింగ్ ముగిసిన 6 గంటల సమయానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం 6,000కు పైనే పోలింగ్ కేంద్రాల్లో స్లిప్పులు జారీ చేసింది. ఈసీ జారీ చేసిన స్లిప్పుల సాయంతో ఓటర్లు అర్ధరాత్రి వరకు ఓటేసేందుకు బారులు తీరారు. అనేక పోలింగ్ స్టేషన్ల వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయగా అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో పోలింగ్ ప్రక్రియ ముగిసినట్టు ఈసీ తెలిపింది. దాదాపు 17 గంటలు సాగిన పోలింగ్ ప్రక్రియలో 79.64% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఈసీ వెల్లడించింది. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 85.93% పోలింగ్ నమోదైంది. గుంటూరు 82.37%, పశ్చిమ గోదావరి 82.19%, అనంతపురం 81.90%, చిత్తూరు 81.03%, కృష్ణా 81.12% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో 80.68% మేర పోలింగ్ నమోదైంది. కర్నూలు 77.68%, కడప 77.21%, నెల్లూరు 76.68%, శ్రీకాకుళం 75.14%, విశాఖపట్నం జిల్లాలో 71.81% ఓట్లు పోలైనట్టు ఈసీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపునకు సంబంధించి మొత్తం 34 ప్రాంతాల్లోని 55 కేంద్రాలను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. ఈ మేరకు కౌంటింగ్ కేంద్రాల్లో అవసరమైన చర్యలను చేపట్టింది. ఒక్కో కేంద్రంలో 2 హాళ్ల చొప్పున ఏర్పాటు చేసి శాసనసభ, లోక్సభ నియోజకవర్గాల కోసం 14 టేబుళ్లను ఈసీ కేటాయించనుంది. స్ట్రాంగ్ రూమ్ల వద్ద 3 అంచెల నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖ డీసీపీ రవీంద్రనాథ్ బాబు పేర్కొన్నారు. జిల్లాకు సంబంధించి మొత్తం స్ట్రాంగ్ రూమ్స్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రెమిసెస్ లో 6 బిల్డింగ్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం ఓవరాల్ గా సెక్యూరిటీ 3 లేయర్స్ లో ఉంటుంది. ఫస్ట్ లేయర్ ఏమో సిఆర్పీఎఫ్, సెకండ్ లేయర్ ఏపీఎస్పీ పర్సనల్ వాళ్ళు సెకండ్ లేయర్ లో ఆ సెక్యూరిటీ చూస్తారు. థర్డ్ లేయర్ వచ్చేసి మన విశాఖపట్నం సిటీ పోలీస్ నుంచి సివిల్ పోలీస్ వారి ద్వారా 3 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ నెక్స్ట్ మే మన కౌంటింగ్ డే వరకు కొనసాగుతుంది. కరీంనగర్ సభలో తన ప్రసంగం భారత రాజ్యాంగంలోని లౌకిక ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులకు ఈ మేరకు వివరణ ఇచ్చారు. కరీంనగర్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వీహెచ్పీ ఫిర్యాదు చేయగా ఈ నెల 12వ తేదీ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని సీఎంను ఆదేశించింది ఈసీ. అందుకనుగుణంగా కేసీఆర్ వివరణ ఇచ్చారు. తెరాస ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, అదనపు ఏజీ రామచంద్రరావు, ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతి బుద్ధప్రకాష్ ను కలిసి సీఎం వివరణ లేఖను అందించారు. కరీంనగర్ సభలో తాను చేసిన ప్రసంగం ఎలక్ట్రానిక్ మీడియాలో, పత్రికల్లో వచ్చిందన్న సీఎం ఫిర్యాదుదారు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. పార్టీ రాజ్యాంగం, ప్రజా ప్రాతినిధ్య చట్టానికి లోబడే తాను ప్రసంగించానని కేసీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రం పూర్తి అవినీతి రహితంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వకుండా పనులు జరగాలన్నారు. ఇందుకోసం కఠినమైన కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా అధికార యంత్రాంగం ఉండే విధంగా కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్లో సమావేశమైన సీఎం నూతన రెవెన్యూ, పురపాలక చట్టాల రూపకల్పనపై సమీక్షించారు. ప్రజలకు మంచి సేవలు అందించడం కన్నా గొప్ప బాధ్యతలేవి ప్రజాప్రతినిధులు, అధికారులకు ఉండవన్న కేసీఆర్ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితి రావాలన్నారు. లంచం ఇవ్వకుంటే పనులు కావడం లేదని ప్రజలు మొరపెట్టుకుంటున్నారని, ప్రభుత్వాన్ని నిందిస్తున్నారని చెప్పారు. అవినీతి లేని వ్యవస్థ కోసం పటిష్టమైన
చట్టాలు రూపొందించాలని, లంచాలు లేకుండా పనులు జరిగితేనే కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, మున్సిపాలిటీలు, పంచాయతీల ఏర్పాటు ద్వారా శ్రీకారం చుట్టిన పాలనా సంస్కరణల లక్ష్యం నెరవేరుతుందన్నారు. నిర్వీర్యమైన స్థానిక సంస్థలను పనిచేసే పాలనా విభాగాలుగా మారాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జిల్లా, మండల పరిషత్తులకు విధుల విషయంలో స్పష్టత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. భూమి శిస్తులు, నీటి పన్ను వసూలు చేసినప్పుడు కలెక్టర్ అన్న పదం పుట్టిందని, మారిన పరిస్థితుల్లో ఇంకా ఆ పేరు ఉండాలా లేక జిల్లా పరిపాలనాధికారి పేరు పెట్టాలో ఆలోచించాలని సీఎం సూచించారు. జిల్లా పరిపాలనాధికారి ఆధ్వర్యంలో 5-6 ముఖ్యమైన అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి వారికి నిర్దిష్ట శాఖలు అప్పగించాలన్నారు. జిల్లా స్థాయిలో ముఖ్యమైన పనులన్నీ అధికారుల బృందం పర్యవేక్షించి ప్రభుత్వ కార్యక్రమాల అమలు, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, అవినీతి అలసత్వానికి పాల్పడే వారిపై చర్యలు తీసుకోవడం లాంటి విధులు నిర్వర్తించాలన్నారు. లేఅవుట్ల అనుమతులు, ఆస్తుల అంచనాలు తదితర పనులన్నీ అధికారుల బృందం చేయాలని నిర్దేశించారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తరహాలో తెలంగాణ స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నెలకొల్పే అంశాన్ని పరిశీలించాలని కేసీఆర్ సూచించారు. జిల్లా స్థాయిలో ఐఏఎస్ నేతృత్వంలోని అధికారుల బృందం, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పడాలని కేసీఆర్ ఆకాంక్షించారు. సీఎస్ నేతృత్వంలో అదనపు సీఎస్లను నియమించి వారికి శాఖలు అప్పగించాలని చెప్పారు. జిల్లా స్థాయి అధికారుల బృందం పనితీరును సీఎస్ నేతృత్వంలోని బృందం పర్యవేక్షించాలని, ఎప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. అనుమతులు, ధ్రువపత్రాల జారీలో ఎలాంటి అలసత్వం ఉండకూడదన్న సీఎం ఆలస్యానికి కారకులైన అధికారులపై జరిమానా విధించే పద్ధతి ఉండాలని స్పష్టం చేశారు. పట్టణ జనాభా అవసరాలను తీర్చేలా తెలంగాణ అర్బన్ పాలసీ రూపొందించాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్ కు సంబంధించిన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పట్టణాలు, నగరాలను తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విధానం తీసుకురావాలన్నారు. తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు నగారా మోగనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ ఈ నెల 4వ వారంలో ప్రారంభం కానుంది. వచ్చే నెల 14వ తేదీలోపు 3 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాతే స్థానిక ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఈ నెల 22 నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సిద్దమన్న రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖపై చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. స్థానిక ఎన్నికలకు అనుమతి ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతే స్థానిక ఓట్ల లెక్కింపు చేపట్టాలని స్పష్టం చేసింది. స్థానిక ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరగనున్నాయి. తెలంగాణలో మొత్తం 5,857 ఎంపీటీసీ స్థానాలు, 535 జడ్పీటీసీ స్థానాలు ఉండగా మండల, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇప్పటికే ప్రకటించిన జాబితా ప్రకారం 1,56,11,320 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల కసరత్తు వేగవంతం చేసింది. పరిశీలకులు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో పాటు పోలింగ్ సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల సన్నద్దతలో భాగంగా ఈ నెల 15న సీఎస్, డీజీపీ, ఇతర సీనియర్ అధికారులతో, ఈ నెల 18న కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమవుతుంది. సన్నద్దతపై సమీక్షించుకున్నాక ఈ నెల 3వ వారంలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. స్థానిక ఎన్నికలను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. త్వరలో జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో గాంధీభవన్లో సమావేశమైన ఉత్తమ్ అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను మండల పార్టీ అధ్యక్షులకు, నియోజకవర్గ బాధ్యులకు అప్పగించారు. ఈ నెల 15లోగా మండల అధ్యక్షులు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను సిద్దం చేయాలని సూచించిన ఉత్తమ్ జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థులను పీసీసీ ఎంపిక చేస్తుందని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఆదాయ పన్ను శాఖ తమిళనాడులో పలు చోట్ల సోదాలు నిర్వహించింది. చెన్నై, నమక్కల్, తిరునల్వేలిలోని 18 ప్రాంతాల్లో తనిఖీలు చేసి దాదాపు 14,72 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ దాడుల్లో దాదాపు 13,80 లక్షల రూపాయల వరకు లెక్కచూపని నగదు బయటపడిందని ఐటీ అధికారులు తెలిపారు. మరికొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో డబ్బు వెదచల్లటానికి ప్రయత్నించారన్న సమాచారం మేరకు కొంతమంది ఫైనాన్షియర్లపై కూడా ఐటీ శాఖ దాడులు నిర్వహించింది. 2వ దశ లోక్సభ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులోని అన్ని పార్లమెంట్ స్థానాలకు ఈ నెల 18న పోలింగ్ జరగనుంది. నమో టీవీలో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమం మీడియా ధృవీకరణ, నియంత్రణ కమిటీ ఆమోదం పొందాల్సిందేనని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ధృవీకరణ పొందకుండా ప్రసారమవుతున్న రాజకీయ ప్రచారాలకు సంబంధించిన అంశాలను ఛానల్ నుంచి వెంటనే తొలగించాలని ఈసీ ఆదేశించింది. నమో ఛానల్ నియమావళిని ఉల్లంఘించేలా ఉందంటూ కాంగ్రెస్ ఫిర్యాదు చేయగా దీనిపై సమగ్ర నివేదిక అందజేయాలని ఈసీ ఢిల్లీ ఎన్నికల అధికారిని ఆదేశించింది.
నమో టీవీ లోగోను మాత్రమే ఆమోదించినట్లు తెలిపిన ఢిల్లీ సీఈఓ అందులో ప్రసారమయ్యే మోదీ ప్రసంగాలను ధృవీకరించలేదని స్పష్టం చేసింది. ఆ నివేదిక ఆధారంగా నమో టీవీ కార్యక్రమాలకు ఎలాంటి ధృవీకరణ లేదని పేర్కొన్న ఈసీ రాజకీయ పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలు ఎన్నికల సంఘం ఆదేశాల పరిధిలోకే వస్తాయని స్పష్టం చేసింది. ఉత్తరప్రదేశ్ సుల్తాన్పూర్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి మేనకా గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు తనకు ఓటేయాలని, ఎన్నికలు ముగిసిన తర్వాత వారికి తన అవసరం ఉంటుందన్నారు. ఇచ్చిపుచ్చుకునే సంబంధమని, ప్రతిఫలం ఆశించకుండా చేయడానికి తామేమీ గాంధీ పిల్లలం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఓటు వేయని ముస్లింలకు సాయం ఎలా చేస్తానని మేనకా ప్రశ్నించారు. తాను చేసిన అభివృద్ది గురించి పిలిభిత్ ప్రజల్ని అడగాలని, తాను సరిగా చేయలేదని అనిపిస్తే ఓటు వేయొద్దని సూచించారు. మరోవైపు మేనకా వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించింది. భాజపా కుల మతాల ఆధారంగా ప్రజలను విభజించాలని చూస్తోందని ఆరోపించిన కాంగ్రెస్ మేనకా వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. స్థానిక అధికారులు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. लोगों की मदद, लोगों की प्यार से मैं जीत रही हूँ, लेकिन अगर मेरी जीत मुसलमानों के बिना होगी तो मुझे बहुत अच्छा नहीं लगेगा. फिर जब मुसलमान आता है काम के लिए, फिर मैं सोचती हूँ कि नहीं रहने ही दो. ये नहीं कि हम लोग सब महात्मा गांधी के छठे औलाद हैं कि हम लोग आए केवल हम देते ही जाएंगे. లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుపై జరిగిన చర్చలు విఫలమైనట్లు కాంగ్రెస్ ప్రకటించింది. అయితే ఇరు పార్టీల మధ్య ఎన్నికల అవగాహన ఆశలు సజీవంగా ఉన్నాయని పేర్కొంది. ఢిల్లీలో మాత్రమే ఆప్తో పొత్తుకు సిద్దమని కాంగ్రెస్ నేత ఢిల్లీ బాధ్యుడు పీసీ చాకో తెలిపారు. అయితే 4 రాష్ట్రాల్లో పొత్తు ఉండాలని ఆప్ పట్టుపట్టడంతో ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్నట్లు చాకో వెల్లడించారు. కాంగ్రెస్ ప్రకటన అనంతరం ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలో జన్ నాయక్ జనతా పార్టీతో జతకట్టింది. మరోవైపు ఢిల్లీలోని 7 లోక్సభ స్థానాలకు ఇవాళ అభ్యర్థుల్ని ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే 4 స్థానాల్లో అభ్యర్థులు ఖరారు కాగా మిగతావి కలిపి 7 అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు చాకో తెలిపారు. బీహార్లో జేడీయూ, ఆర్జేడీ పార్టీలను విలీనం చేయడానికి జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ రాయబారం నడిపారని లాలూ ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి బాంబు పేల్చారు. ప్రశాంత్ కిషోర్ 5 సార్లు తమ ఇంటికి వచ్చారని, తాను ఆయన్ను ఇంటి నుంచి వెళ్లిపోమ్మని చెప్పినట్లు రబ్రీదేవి తెలిపారు. ప్రశాంత్ కిషోర్ చెప్పేవన్నీ అబద్దాలేనన్నారు. 2 పార్టీల విలీనం కోసం నితీష్ తనను పంపించారని ప్రశాంత్ చెప్పగా తాము వ్యతిరేకించామని, ఎందుకంటే నితీష్ ను నమ్మలేమని రబ్రీదేవి పేర్కొన్నారు. అంతేకాకుండా 2 పార్టీల విలీనం తర్వాత ఈ లోక్సభ ఎన్నికల్లో లాలూను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారన్నారు. జైల్లో ఉన్న తన భర్త లాలూతో కిషోర్ పలుమార్లు మాట్లాడినట్లు తెలిపారు. రబ్రీదేవి వ్యాఖ్యలను ప్రశాంత్ కిషోర్ కొట్టిపారేశారు. బీహార్లో ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి మహాకూటమిలో ఉండే నితీష్ కుమార్ గతేడాది బయటకు వచ్చి భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్, కేంద్ర ఎన్నికల మాజీ ప్రధాన కమిషనర్ ఓపీ రావత్ పేర్లతో తప్పుడు ఓటర్ గుర్తింపు కార్డుల జారీపై జీహెచ్ఎంసీ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. వీరిరువురు నాంపల్లి నియోజకవర్గంలో ఉంటున్నట్లు గుర్తు తెలియని వ్యక్తులు పత్రాలు సమర్పించగా వాటి ఆధారంగా ఓటర్ కార్డులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు దరఖాస్తు చేసిన వారి ఐపీ వివరాలు తెలపాలంటూ జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగాన్ని కోరినా స్పందన లభించలేదు. ఓటర్ గుర్తింపు కార్డుల జారీలో జీహెచ్ఎంసీ ఎన్నికల విభాగం నిర్లక్ష్యంగా ఉందంటూ పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రం సమర్పించనున్నారు. రజత్ కుమార్, ఓపీ రావత్ ఓటర్ గుర్తింపు కార్డుల్లోని చిరునామా ఆధారంగా విచారణ చేయగా తాము ఓటర్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదని సదరు వ్యక్తులు పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త. నేటి నుంచి మాదాపూర్ మెట్రో స్టేషన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అమీర్పేట హైటెక్ సిటీ మార్గంలోని 4 స్టేషన్లలో పనులు పూర్తి కాకపోవడంతో ప్రయాణికుల్ని అనుమతించలేదు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ స్టేషన్ మే చివరి వారానికి అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు ప్రకటించారు. పాకిస్తాన్లో జరిగిన బాంబు పేలుడులో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కెట్టా నగరం హజార్గంజి ప్రాంతంలోని ఓ కూరగాయల మార్కెట్లో బాంబు పేలగా సమీపంలోని భవనాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డట్లు స్థానిక మీడియా వర్గాలు తెలిపాయి. మృతుల్లో 7 హజారా వర్గానికి చెందిన వారు ఉండగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ పేలుడులో గాయపడిన 50 మందికి వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఉచిత విద్యుత్, రుణమాఫీ వంటి పథకాలు రైతు సమస్యలకు దీర్ఘకాల పరిష్కారాలు కానే కావని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 125వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు ప్రజాకర్షక విధానాలకు అతీతంగా సంక్షేమంపై ఆలోచించాలని విధానకర్తలకు సూచించారు. రుణమాఫీ, నిరంతర విద్యుత్ సరఫరాను ప్రజలు కోరుకున్నా వాటి వల్ల ప్రజలకు దీర్ఘకాలంలో ఎలాంటి ఉపయోగం ఉండదని వెంకయ్య చెప్పారు. మౌలిక వస్తువులకు అదనపుగా జోడింపుల దిశగా ఆలోచించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. దేశంలో నూతనంగా 4 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్లు ఏర్పాటు చేస్తున్నామని జాతీయ విపత్తు నిర్వహణ దళ డీజీ సత్యనారాయణ ప్రధాన్ తెలిపారు. వీటిని భూకంపాలు, కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో నెలకొల్పుతామన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని 10వ బెటాలియన్ ప్రధాన కార్యాలయాన్ని డీజీ సందర్శించారు. వర్షాకాలం వచ్చేలోపు దేశంలోని 12 బెటాలియన్లో పర్యటించి సిబ్బందికి దిశానిర్దేశం చేస్తామన్నారు. వరదల సమయాల్లో వృద్ధులు, యువతుల్ని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్లో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేస్తామని సత్యనారాయణ ప్రధాన్ స్పష్టం చేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రాంగణంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ పరిణామంతో అక్కడి వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం కోర్టు కార్యకలాపాలు సాగుతుండగా ఓ వ్యక్తి లోపలికి వచ్చి అందరూ చూస్తూ ఉండగానే ఎడమ చేతిని కోసుకున్నాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది అతన్ని రక్షించారు. రక్తస్రావం అవుతున్న చేతికి రుమాలు చుట్టి అక్కడి నుంచి తీసుకెళ్లారు. అయితే ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు అనే వివరాలు మాత్రం తెలియరాలేదు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.